హాయ్, నా పేరు సౌజన్య. ఈ సెషన్లో మనం 2 పైథాన్ ఆపరేటర్స్వి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటిది వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్. దీని డెఫినేషన్ వచ్చేసరికి used to compare two values. They always evaluate to a Boolean value. That is true or false. First one, equal to. Equal to అంటే returns true if both sides are equal. Returns true if both sides are equal. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తాం 1 ఈక్వల్ టు 2. ఇదేంటి? వాల్యూ కంపారిజన్ చేస్తాం. ఫస్ట్ మనం వాల్యూ కంపారిజన్. తర్వాత వేరియబుల్ కంపారిజన్ లో x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 2. ఇక్కడ మనం వేరియబుల్ కంపారిజన్ లో x ఈక్వల్స్ టు y. ఇది వచ్చేసరికి మనకి వేరియబుల్ కంపారిజన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సిఎండి ప్రాంప్ట్కి వెళ్ళి పైథాన్ అని టైప్ చేస్తే ఇది మనకి ఇంటర్ప్రిటర్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాల్యూ కంపారిజన్ లో 1 ఈక్వల్స్ టు 2. సో మనకి రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. వేరియబుల్ కంపారిజన్ లో x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ x ఈక్వల్ టు y. సో రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. సో ఏ మెథడ్ లో చేసినా, వాల్యూ కంపారిజన్ మెథడ్ లో అయినా, వేరియబుల్ కంపారిజన్ మెథడ్ లో చేసినా మనకి రిజల్ట్ సేమ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు. ఇది వచ్చేసరికి మనకి నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు అంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. రిటర్న్స్ ట్రూ if both sides are not equal. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చూస్తామంటే 1 నాట్ ఈక్వల్స్ టు 2. ఇదేంటి మనకి వాల్యూ కంపారిజన్ లో. వాల్యూ కంపారిజన్ లో ఇప్పుడు మనం వేరియబుల్ కంపారిజన్ లో అంటే x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 2. ఇప్పుడు x నాట్ ఈక్వల్ టు y. ఇది వచ్చేసరికి మనకి వేరియబుల్ కంపారిజన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ వాల్యూ కంపారిజన్ లో 1 నాట్ ఈక్వల్ టు 2. సో రిజల్ట్ 2 వస్తుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈజ్ ఈక్వల్స్ టు 2, x నాట్ ఈక్వల్స్ టు y. ఇది వేరియబుల్ కంపారిజన్ లో మనకి రిజల్ట్ 2 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దెన్. గ్రేటర్ దాన్ వచ్చేసరికి ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ సైడ్ ఇస్ larger. True if the left side is larger. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఇదేంటి? వాల్యూ కంపారిజన్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 2, x greater than y.
ఇది వచ్చేసరికి మనకి వేరియబుల్ కంపారిజన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ వాల్యూ కంపారిజన్ లో 1 is greater than 2. False. So x is equals to 1, y is equals to 2, x is greater than y. ఇది వేరియబుల్ కంపారిజన్ లో రిజల్ట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసరికి లెస్ దాన్. లెస్ దాన్ వచ్చేసరికి ట్రూ ఇఫ్ ద రైట్ సైడ్ ఇస్ లార్జర్. ట్రూ ఇఫ్ ద రైట్ సైడ్ ఇస్ లార్జర్. ఓకే, ఇక్కడ ఎట్టా ఇస్తామంటే 1 is less than 2. ఇది వాల్యూ కంపారిజన్. ఇప్పుడు ఇక్కడ x is equals to 1, y is equals to 2. వేరియబుల్ కంపారిజన్ వచ్చేసరికి x less than y. ఇది వచ్చేసరికి మనకి వేరియబుల్ కంపారిజన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయడానికి 1 less than 2, ఇది వాల్యూ కంపారిజన్. సో రిజల్ట్ ట్రూ. నెక్స్ట్ x is equals to 1, y is equals to 2. వేరియబుల్ కంపారిజన్ x less than y, రిజల్ట్ వచ్చేసరికి ట్రూ. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ సైడ్ ఇస్ లార్జర్ ఆర్ ఈక్వల్. ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ సైడ్ ఈస్ లార్జర్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇది ఎట్టా అంటే 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇది వచ్చేసరికి మనకి వాల్యూ కంపారిజన్. ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటాం, x is equals to 1, y is equals to 2. ఇప్పుడు ఇక్కడ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. ఇది వచ్చేసరికి మనకి వేరియబుల్ కంపారిజన్. సో ఇది ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ 1 is greater than or equal to 2, ఇది వాల్యూ కంపారిజన్ లో మనం ఇస్తే దీని రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. వేరియబుల్ లో x is equals to 1, y is equals to 2, x is greater than or equal to y, ఇది ఫాల్స్. సో ఇది వేరియబుల్ కంపారిజన్ లో. ఇప్పుడు నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ట్రూ ఇఫ్ ద రైట్ సైడ్ ఈస్ లార్జర్ ఆర్ ఈక్వల్. ట్రూ ఇఫ్ ద right side is larger or equal. ఓకే, ఇది ఎట్లా ఇస్తామంటే 1 is less than or equal to 2. ఇది వచ్చేసరికి వాల్యూ కంపారిజన్. నెక్స్ట్ x is equals to 1, y is equals to 2. ఇక్కడ x less than or equal to y. ఇది వచ్చేసరికి వేరియబుల్ కంపారిజన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, 1 is less than or equal to 2. ఇది ట్రూ. సో వేరియబుల్ కంపారిజన్ లో x is equal to 1, y is equal to 2, x is less than or equal to y,
ట్రూ. ఓకే, ఇప్పుడు మన రెండో ఆపరేటర్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ ఓకే, దీని డెఫినేషన్ వచ్చేసరికి ఏంటంటే యూజ్ టు కంబైన్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ హ్యాండిల్ బూలియన్ లాజిక్. యూజ్ టు కంబైన్ conditional expressions and handle Boolean logic. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం చూద్దాం. ఫస్ట్ అండ్ వచ్చేసరికి రిటర్న్స్ ట్రూ ఓన్లీ ఇఫ్ బోత్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. returns true only if both condition statements are true. Okay, ఇది ఇప్పుడు మనం చూద్దాం. 1 is greater than 5 and 2 is less than 10. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి వాల్యూ బేస్డ్ చెక్. వాల్యూ బేస్డ్ చెక్. ఇక్కడ x is equals to 1, y equals to 2. ఇప్పుడు వేరియబుల్ బేస్డ్ చెక్ ఎట్లా చేస్తామంటే x is greater than 5 and y is less than 10. ఇది వచ్చేసరికి వేరియబుల్ బేస్డ్ చెక్. ఇది మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ వాల్యూ బేస్డ్ చెక్ లో 1 is greater than 5 and 2 is less than 10. అంటే ఇక్కడ రెండు కండిషన్స్ లో ఏదైనా రెండు కండిషన్స్ లో రెండు ట్రూ అయితే అవుట్పుట్ ట్రూ వస్తుంది మనకి. ఇప్పుడు వేరియబుల్ బేస్డ్ చెక్ లో x is equals to 1, y is equals to 2, x is greater than 5 and y is less than 10. సో కండిషన్ ఏది అప్లై చేసినా వాల్యూ బేస్డ్ కానీ వేరియబుల్ బేస్డ్ కానీ కండిషన్ అప్లై చేసినా రిజల్ట్ మటుకు మనకు సేమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్. ఆర్ అంటే ఏంటంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. రిటర్న్స్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఓకే, ఇది ఎట్టా అంటే 1 is greater than 5 or 2 is less than 10. ఇది వచ్చేసరికి మనకి వాల్యూ బేస్డ్ చెక్. వాల్యూ బేస్డ్ చెక్. ఇప్పుడు వేరియబుల్ బేస్డ్ చెక్ ఎట్లా చూస్తాం? x is equals to 1, y equals to 2. వేరియబుల్ బేస్ కి x is greater than 5 or y is less than 10. ఇది వచ్చేసరికి మనకి వేరియబుల్ బేస్డ్ చెక్. సో ఇది ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. మరి ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ 1 is greater than 5 or 2 is less than 10. వాల్యూ బేస్డ్ లో రిజల్ట్ ట్రూ. వేరియబుల్ బేస్డ్ వచ్చేసరికి x is equals to 1, y is equals to 2, x is greater than 5 or y is less than 10.
ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాట్ ఏంటంటే రివర్సెస్ ది బూలియన్ అవుట్కమ్ ఆఫ్ ది ఆపరెంట్. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. నాట్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ 5. ఓకే, ఇదేంటి మనకి వాల్యూ బేస్డ్ చెక్. ఓకే, x is equals to 1. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ బేస్డ్ చెక్ చేసేసరికి నాట్ ఆఫ్ x గ్రేటర్ దెన్ 5. ఇదేంటి వేరియబుల్ బేస్డ్ చెక్. ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. వాల్యూ బేస్డ్ చెక్ లో నాట్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ 5. సో ఇది ట్రూ. సో ఇక్కడ ఏంటంటే ఇది వాల్యూని రివర్స్ చేస్తుంది. నాట్ ఆఫ్, సో x is equals to 1. వేరియబుల్ బేస్డ్ చెక్ చేసేసరికి నాట్ ఆఫ్ x గ్రేటర్ దెన్ 5. సో రిజల్ట్ ట్రూ. ఓకే, థ్యాంక్ యూ.